ఎలన్ మాస్క్ ఇప్పుడు ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఏంటయ్యా అంటే తన మీద తనకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి వ్యవస్థలు నోటీసులు ఇచ్చినాయి. తను ట్విట్టర్ కొనేటప్పుడు నిబంధనలు పాటించలేదు, బాధ్యతారహితంగా వ్యవహరించాడు, పైగా నిబంధనలన్నిటి తోసిరాదంటూ తను ఒక నాటకం ఆడాడు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నాయి అమెరికన్ వ్యవస్థలు. ట్విట్టర్ ని కొనేటటువంటి సందర్భంలో అనుసరించినటువంటి రూల్స్ కి విరుద్ధమైనటువంటి పనుల మీద ఇప్పుడు పెనాల్టీ వేయడానికి రెడీ అవుతుంది. 2022లో ఎప్లికేషన్ చేసేటప్పుడు తనకి సంబంధించిన సంస్థ అనుమతులు తీసుకోలేదు. అదే సందర్భంలో మోసానికి పాల్పడ్డాడు. ముందు పెద్ద రేట్ అని చెప్పి ప్రపంచానికి చెప్పి ఆ పైన వాళ్ళకి అవకాశం లేని పరిస్థితి సృష్టించండి, ఇంకెవరో కొనడానికి అవకాశం లేని ఒక అయోమయాన్ని మార్కెట్ లో సృష్టించి చివరికి గతి లేక అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇది నిబంధనలకు విరుద్ధం అంటున్నది అమెరికాకి సంబంధించినటువంటి వ్యవస్థ.